షిరిడి నుంచి సప్తశృంగి అమ్మవారిని చూడటానికి జీబులో పొద్దున్నే 7 గంటలకే బయలుదేరాం టిఫిన్లు చేసి. కారులో పోతా పోతా బతాకాని కొట్టుకుంటూ అమెరికా ఫోన్లలో మా వాళ్ళు వాళ్ళ మనవాళ్ళని చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఒకరికొకరికి చూయించుకుంటా ఉన్నారు మనవాళ్ళని. ఇప్పుడు సప్తశృంగి పోతూ పోతూ మనం చాలా విషయాలు అమ్మవారిని గురించి, అక్కడ వాతావరణం, అక్కడ ప్రజల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు కనుక నేను వీడియో అప్లోడ్ చేయకపోతే నన్ను అయితే నాగమణి కొట్టినా కొట్టుద్ది. ఆ అమ్మవారిని చూడాలని అంత ఆతృతగా ఉంది. ఈ సప్తశృంగి వెళ్ళేటప్పుడు వాతావరణం ఫస్ట్ మేము బయలుదేరినప్పుడు బాగానే ఉంది. తర్వాత దారిలో వర్షం కంటిన్యూషన్ అవుతూ ఉంది. అలానే కొంత దూరం పోతే ఉంటుంది, కొంత దూరం పోతే ఉండట్లేదు. టోటల్గా అయితే వాతావరణం మాకు కంఫర్ట్గా సహకరిస్తూ వచ్చిందనమాట. మీరు ఇవన్నీ ఎందుకు తీశారో అనుకోవచ్చు. మన ఏరియాలో ఉన్న పొలాలు, వాళ్ళ ఏరియాలో ఉన్న పొలాలు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్న వాతావరణం ఎలా ఉంది, చెట్లు ఎలా ఉన్నాయి, అవన్నీ చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ మేమైతే జీప్ ప్రయాణం కొనసాగిస్తున్నాం. మీరు ఇప్పుడు నేను చూపించిన దాంట్లో అబ్జర్వ్ చేశారో లేదో, అక్కడ పొలాలు ఉన్నాయి కదా, ఆ పొలాలలో ఎవరికి వాళ్ళు సొంతంగా ఇళ్ళు వాళ్ళ పొలాలలోనే కట్టుకున్నారండి. చేనికి ఒక పొలంలో ఇల్లు ఉంటుంది అనమాట. ఇల్లు అంటే ఏదో అటు ఇటు కాని ఇల్లు కాదు. వాళ్ళు కంఫర్ట్గా డూప్లెక్స్ టైప్లోను, త్రిబులెక్స్ టైప్లోను మంచి లగ్జరీగానే కట్టుకున్నారు. అక్కడ వాతావరణం చూస్తుంటే నాకు ఆ చెమ్మ వాతావరణం, ఫాగు, లైట్గా తుప్పర పడటం అవన్నీ కూడా నాకు అమెరికాలో కాలిఫోర్నియాలో ఎట్లుందో అలానే అనిపించింది అనమాట. అయితే మనం ఇక్కడ ఇళ్ళు దగ్గరకు ఉంటాయి కదా, అక్కడ మాత్రం కొంతమంది సొంతంగా వాళ్ళ పొలంలో వాళ్ళే రెండు ఆవులు పెట్టుకోవడం, లేకపోతే ఎక్కువ గేదెలు పాడి పరిశ్రమలాగా పెట్టుకోవడం, అలాంటివన్నీ చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళ ట్రాక్టర్ అని, లేకపోతే నర్సరీలు పెట్టుకోవటం, వాళ్ళ ఇంట్లో కూరగాయలు వాళ్ళే వండుకొని తినే విధంగా, వాళ్ళ ఇంట్లో తినే పండ్లు వాళ్ళే మంచి కాయించుకొని తినేటట్లు, అంతా ఆర్గానిక్ టైప్లో నాకు అక్కడ అర్థమైంది. వాతావరణం మొత్తం చూస్తే ఎంత దూరం పోతున్నా కానీ చాలల్లో ఇళ్ళు అనేవి కనపడతాయి. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఆ చేలోనే మంచిగా ఇంట్లో ఇల్లు కట్టుకున్నట్టు చేలోని ఇల్లు కట్టుకొని చక్కగా ఆర్గానిక్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అనేది నాకు అర్థమైంది. మీరందరూ కూడా అది చూస్తారన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చూపించుకుంటూ మాట్లాడుకుంటూ పోదామన్నమాట. అయితే ఇవి మీరు చూస్తూ ఉండండి. నేను ఇప్పుడు మనం పోయే యాత్ర గురించి కూడా నేను చెప్తానే ఉంటా. ఇప్పుడు మనం పోయేది ఎక్కడికంటే మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అనమాట, సప్తశృంగి అంటారనమాట. అది నాసిక్ జిల్లాలోని కల్వాన్ తాలూకాలో ఉంది. ఇది దేశంలోని 51 శక్తిపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిందనమాట. సప్తశృంగి మాత పురాణ గాథ మరియు విశేషాలు కూడా తెలుసుకుందాం. నేను ఇవన్నీ ఏంటంటే గూగుల్లో మొత్తం సెర్చ్ చేసి దాని హిస్టరీ మొత్తం తెలుసుకున్నా అనమాట. అయితే ఈ సప్తశృంగి అంటే ఏంటి అంటే 7 కొండలు శిఖరాలు అనమాట. సప్తశృంగి అనే అర్థం ఏంటంటే ఈ దేవాలయం 7 పర్వతాల మధ్య కొలువై ఉంది కాబట్టి ఆ పేరు వచ్చిందని పురాణ గాథ. మహిషాసురుని సంహరించడానికి దేవతలు తమ శక్తులను ఉపయోగించి ఈ దుర్గామాతను సృష్టించారు. అప్పుడు అమ్మవారు మహిషాసురుని వధించి ఆ తర్వాత ఈ పర్వతాలపై విశ్రాంతి తీసుకుందని పురాణాలు చెబుతున్నాయన్నమాట. స్వయంభూ విగ్రహం అన్నమాట ఇది. ఇక్కడ అమ్మవారి విగ్రహం దాదాపు 10 అడుగులు ఎత్తుండి స్వయంభూగా వెలిసింది. అమ్మవారికి 18 చేతులు ఉండి వివిధ ఆయుధాలను ధరించి ఉంటుంది. పర్వతారోహణ ఆలయాన్ని చేరుకోవాలంటే కొండ అడుగు భాగం నుండి సుమారు 510 మెట్లు ఎక్కాలన్నమాట. అయితే అసలు ఈ అమ్మవారిని చూస్తే నేను నిజంగా పోయింది షిరిడీగానండి. షిరిడీ కంటే కూడా నాకు ఇక్కడున్న ఈ శ్రీశృంగి అమ్మవారు మాత్రం అసలు ఎంత బాగా నచ్చింది. అక్కడ వాతావరణం ఎంత బాగుందంటే క్లైమేట్ కానీ అసలు చాలా చాలా బాగుందండి. మనం కేరళలో గనక ఎట్లుంటుందో క్లైమేటు అంత అందంగా నేచర్ అనేది నాకు చాలా 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 బాగా నచ్చిందండి.
నేనైతే అసలు అక్కడికి వెళ్తాను అయితే కల్లో కూడా అనుకోలేదు. ఎందుకంటే నాకు అసలు మామూలుగా జీబు అట్లా ప్రయాణం చేస్తే అసలు పడదనమాట. జీబు కానీ కారు కానీ బస్సు కానీ అసలు పడదు. అయితే వీళ్ళు అందరూ జీబులో పోతున్నారు, మరి నేను 300 కిలోమీటర్లో ఏమని చెప్తున్నారు. వామ్మో నా వల్ల కాదులే, నేను రానులే, ఈ షిరిడి వరకు చూసుకొని మీరు పోయి రండి, నేను వస్తా, నేను మీతో పాటు మళ్ళీ రిటర్న్లో వస్తాలే అని చెప్పేసి అనుకున్నా అనమాట. అనుకొని రానని చెప్పాను. రూమ్ తాళం చేయి కూడా తీసుకొని నా బ్యాగులో వేసుకున్నాను. నేను ఇక వాళ్ళు అటు వెళ్తే సరే ఊరికి రూమ్లో ఉండి ఏం చేస్తాం అని చెప్పేసి షిరిడి దర్శనానికి పోదాము, పొద్దున్నే పోతే హారతి అనేది అందుకోవచ్చు అని చెప్పేసి నేను 5:30 కల్లా వాళ్ళతో పాటు రెడీ అయ్యాను. వాళ్ళతో పాటు వాళ్ళు ఏం అటు పోతారు, నేను ఇటు పోతానని చెప్పేసి బయటకు వచ్చామన్నమాట. అదే అంటారు కదండి, దేవుడు రప్పించుకోవాలంటే ఎక్కడున్నా ఏ టైంకైనా రప్పించుకుంటాడు. అది ఎందుకు నిదర్శనం అంటేనండి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎన్నెన్నో దేశాలు చూసినా, ఎన్నో రాష్ట్రాలు చూసినా, ఎన్నో జిల్లాలు చూసా, కానీ షిరిడి పోదామంటే మాత్రం ఎప్పుడూ ముందుకు పడలేదండి. అది ఏ కారణం వల్ల ఏంటో నాకైతే అర్థం కాలేదు. టోటల్గా అయితే మాత్రం ఈ రోజుకైతే నేను షిరిడి చూడగలిగాను. అంటే చాలా మంది డబ్బులుంటే చూస్తాము అని అనుకుంటారు, కానీ నాకు ఇది నిదర్శనం ఏంటంటే డబ్బులుంటే చూస్తాం అనేది కాదు, టైం అనేది రావాలి అనేది నేను అనుకుంటున్నా. ఆ టైం అనేది ఇప్పుడు వచ్చింది. అలా నేను ఈ రకంగా షిరిడి అయితే చూసాను అనమాట. ఎవరికి చెప్పినా కూడా అనుకోకుండా పోయినాం, మేము అనుకోకుండా పోయినాం అని చెప్పి వచ్చిన తర్వాత ప్రసాదాలు ఇస్తూ ఉండేవాళ్ళు. అదేంది నేను చెప్పా కదా మీరు వెళ్ళేటప్పుడు చెప్పండి నేను వస్తా అని కూడా చెప్పా అంటే అసలు సడన్గా టికెట్లు మీకు ఏదో ఇక వాళ్ళకి చెప్పాల్సిన స్టోరీలు వాళ్ళు చెప్పేటోళ్ళు. నేను విని ఊరుకునేదాన్ని. సరేలే మనకు ఆయన ఎప్పుడు రప్పించుకుంటే అప్పుడే పోదాంలే అని అనుకుంటూ ఉండేదాన్ని అనమాట. అలా టోటల్గా మొత్తానికైతే షిరిడి ప్రయాణం అయితే ముందుకు పడిందండి. ముందుకు పడింది, కంప్లీట్ అయిపోయింది. అయితే అలానే ఇప్పుడు శ్రీశృంగి అమ్మవారిని అయితే నేను చూస్తానని అనుకోలేదు. ఎందుకు అంటే శ్రీశృంగి అమ్మవారిని చూడటానికి ఎంత ఇంప్రెస్ అయ్యానంటే నేను అంత ఇంప్రెస్ అయ్యాను అనమాట. చాలా బాగా నచ్చింది నాకు అమ్మవారు. ఎందుకంటే అక్కడ వాతావరణమే నాకు చాలా బాగా నచ్చిందని చెప్పా కదా మీకు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే, వాణి ఒక్కదానివి మళ్ళీ నువ్వు పోయి మేము వచ్చిన దాకా ఒక్కదాని రూమ్లే ఉంటావు అంటే, నేనన్నా నాకు అసలు వామిటింగ్స్ అవుతాయి పడవు అది ఇది అని అంటే, పాపం నాతో వచ్చిన నా కొలీగ్స్ మొత్తం కూడా నా ఫ్రెండ్స్ అంతా కూడా నాకు సహకరించి ఏం కాదు నువ్వు ముందు సీట్లో కూర్చో, అంతకైతే వామిటింగ్స్ అయితే ఇబ్బంది పడకుండా కవర్స్ పెట్టుకుందు కానీ ఏం కాదురా, ఇంత దూరం వచ్చి నువ్వు ఒక్కదాని వేడి ఎట్లుంటావు అది ఇదని నన్ను ఫోర్స్ చేశారు. నాకైతే ధైర్యం చాలలేదు. ఎందుకంటే నా లైఫ్లో నేను ఎప్పుడు కూడా ఇట్లా కార్లో కానీ బస్సులో కానీ ఇట్లా పోతే నాకు వామిటింగ్స్ కాకుండా ఉండవు. అసలు చాలా రిస్క్ పడతా. కానీ నాకేంటో మెరాకిలో ఏంటో నాకైతే తెలీదు. సరే చూద్దాం, ట్రై చేద్దాం అని చెప్పేసి కవర్లు కనుక పెట్టుకొని వాళ్ళతో పాటు ముందు సీట్లో కూర్చొని వెళ్ళానండి. వెళ్ళినందుకు అసలు నేను రాకుండా ఉంటే ఎంత మిస్ అయ్యేదాన్ని అని చెప్పేసి చాలా చాలా ఫీల్ అయ్యాను నేను. ఇప్పుడు అనిపిస్తుంది అది నిజంగా అమ్మవారు రప్పించుకుంటే ఎవరు అడ్డం పెట్టినా ఏమీ ఆగదు అనేది నాకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట. అలా టోటల్గా మొత్తానికైతే అమ్మవారిని చూడటం కోసమైతే వెళ్ళాను. అమ్మవారు దయ ఉండబట్టే నేను వెళ్ళాను అనేది అనుకుంటున్నా. త్రయంబకేశ్వరం కానీ నాసిక్ కానీ అయితే నేను మిస్ అయ్యే ప్లేస్లే అనమాట ఇవన్నీ కూడా. అలాంటిది నువ్వు ఇంత నేను ఆగి ఉంటే ఇలా అమ్మవారిని చూసేదాన్న అనే అనుకున్నా అనమాట. నుంచి ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడు కూడా నాకు యాడికి పోయినా కూడా ఒక ప్లేస్ చూసిన తర్వాత మళ్ళీ కొత్త ప్లేస్ చూడాలి, మళ్ళీ రెండోసారి పోవాలనేది అనిపించదు. ఇక ఒక తిరుపతి తప్ప ప్రతిదీ కూడా ఒక్కొక్కళ్ళు చాలా మంది ఏం చెప్తారంటే మేము ఇక్కడికి 4 సార్లు పోయినాం 5 సార్లు పోయినాం అంటారు. నాకు అన్ని సార్లు అవసరం లేదు, లైఫ్లో ఏ ప్లేస్ అయినా ఒక్కొక్కసారి చూస్తే చాలు అనే మెంటాలిటీ అనమాట. అలా ఇక షిరిడి చూశాను కదా ఇక అనుకున్నా. కానీ ఆఖరికి
స్వామి శివయ్య పిలిపించుకున్నాడు, అక్కడ సీతాదేవి అవన్నీ చూడటం జరిగింది. అది ఆ వీడియోలో చెప్తా. ఇప్పుడైతే మాత్రం శ్రీ శృంగి అమ్మవారి గురించే చెప్దాము అని అనుకుంటున్నా. ఇది మీరు నేను పక్కన మాట్లాడుతున్నా కూడా మీరు పక్కన అవన్నీ అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ దొరకనివి, మనం ఇక్కడ చూడనివి అన్నీ కూడా అక్కడ పంటలన్నీ పెట్టా అన్నమాట. ఏంటంటే క్యాబేజీ తోట, ద్రాక్ష తోటలు, వాళ్ళు టమాటాలు పెంచే విధానము, ఆడ అన్ని కొత్త కొత్త అవన్నీ కూడా నేను మనకు సంబంధం లేకుండా అక్కడ వాళ్ళు పెట్టే పంటలన్నీ కూడా నేను పెట్టాను. కొన్ని చెరుకు తోట అట్లా కొన్ని అక్కడ నీళ్లు చూసారా, అది గోదావరి అండి, ఎంత ఫ్లోగా ఉందో చూసారా. డ్రైవర్ చెప్తున్నాడు అనమాట, ఏమనంటే గోదావరి నది నిండి ఇప్పుడు మన గుళ్ళు కూడా మొత్తం మునిగిపోయినాయి. త్రయంబకేశ్వరంలో నదిలోనే చాలా 5,000 గుళ్ళ దాకా ఉంటాయంటండి. ఆ గుళ్ళన్నీ కూడా మునిగిపోయినాయి అని చెప్తా ఉన్నాడు అనమాట. అది పెద్దదన్నమాట గోదావరి నది, చాలా బాగా ఫ్లో అవుతా ఉందన్నమాట. ఇంకా ఏంటంటే నేను ఇంకొకసారి నాతో వచ్చిన నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను అబ్బా. ఎందుకంటే మీరు ఫోర్స్ చేయకపోతే నేనైతే ఇవన్నీ చూసేదాన్ని కాదు, ఓన్లీ షిరిడి చూసేదాన్ని, బ్యాక్ టు మళ్ళీ ఖమ్మం వచ్చేదాన్ని. అక్కడ చూసారండి పక్షులు ఎంత అందంగా ఎగురుతున్నాయో. అసలు ఆ వాతావరణంలో ఆ పక్షులు ఎగరటం, ఆ సీనరీస్ మనం రియల్గా కళ్ళతో చూస్తేనే తెలుస్తుంది అనమాట. అంత మంచి సీనరీస్ ఉన్నాయండి. మనకి షిరిడి కంటే కూడా షిరిడి దాటిన తర్వాత మహారాష్ట్ర పోతేనే అందమైన ప్రదేశం. ఆ గుట్టలు, ఆ కొండలు, ఆ కొండల మీద నుంచి చూసారండి మీరు. మీరు చూడాలనే ప్రత్యేకంగా అంత వివరంగా మీకు సెలయేర్లు అవన్నీ కూడా పెట్టి చూపిస్తాను అనమాట. మీరు ఇంకా అబ్జర్వ్ చేశారో లేదో, మీరు ఎక్కడకు ఎంత దూరం పోతున్నా కూడా షిరిడి గుడి ఉంటుంది కదా, ఆ గోపురం ఎలా ఉంటుందో అసలు కొంతమంది అయితే పొలాలలో ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇంటికి వాళ్ళు పూజ చేసుకోవటానికి అదే గోపురం టైపులో అనమాట. సేమ్ ఎటు పోయినా కూడా సాయిబాబా గుడి గోపురాలు ఎలా ఉంటాయో అలా చిన్నవి అడుగడుగునా కనపడతానే ఉంటాయి అన్నమాట మహారాష్ట్రలో. అసలు ఆడ క్లైమేట్ చూశారు కదండి, అసలు ఎంత ముచ్చటేస్తుందంటే నేల కూడా చాలా బాగుందండి. మెత్తగా టీ పొడి ఎలా ఉంటుందో అలా మంచిగా లూజుగా పంటలు బాగా పండే విధంగా చాలా బాగుంటుంది. అన్నీ కూడా చూడటానికి నాకైతే కళ్ళు సరిపోవటం లేదనమాట. ఇంకా అసలు కొంచెం ఆ వాన అంత లేకుండా, అంత హడావుడి లేకపోతే నా కళ్ళతోని దిగి అట్లా ఆస్వాదించాలి, అట్లా లీనం అవ్వాలి క్లైమేట్లో అనేది నాకు బాగా అనిపించింది అనమాట. అయితే అమ్మవారి చేతిలో నేను 18 ఆయుధాలు ఉన్నాయని చెప్పా కదా, ఆ ఆయుధాల గురించి కూడా చెప్తా అనమాట. ఆయుధాలు ఏంటంటే ఒకటేమో త్రిశూలం, ఒకటి సుదర్శన చక్రం, శంఖం, ఖడ్గం, డాలు అంటే కవచం అన్నమాట, ధనస్సు, బాణం, గద, పాశం, అంకుశం, వజ్రాయుధం, శక్తి అంటే ఈట, పరశు అంటే గొడ్డలి, కమలం, జపమాల అంటే అక్షమాల, కమండలం, అభయహస్తం, వరదహస్తం, ఇవన్నీ కూడా అమ్మవారి చేతిలో 18 రూపాల్లో ఉన్నాయి. ఈ ఆయుధాలు ఏంటి అంటే దేవి ధర్మరక్షణ, దుష్ట సంహారము, భక్తుల రక్షణ కోసం, జ్ఞానం కోసం, ఐశ్వర్యం కోసం మరియు శక్తికి ప్రతీకలు అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ కథ చెప్పుకునే ముందు మళ్ళీ మిమ్మల్ని ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, స్మార్ట్ ఛానల్ తెలుగు అండి, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ప్రతి వీడియోని నాకు లోపల పోయి చూస్తే, నా వీడియోస్ అన్నీ తొందరగా చూస్తే నాకు 4000 అవర్స్ అవుతాయండి. నాకు తెలిసిన సమాచారం మొత్తం కూడా నేను మీకు పంచుతూనే ఉంటాను. నేను ఏది చూసినా కూడా డీప్గా ఉన్నది ఉన్నట్లు చెప్తాను, కానీ కాకమ్మ కబుర్ల లాగా చూసి చెప్పను. నేను జెన్యూన్గా చెప్పాలన్నదే నా ఉద్దేశం. ఎందుకంటే నాకు ఎలా తాపత్రయం ఉంటుందో తెలుసుకోవాలని, అలా నిజమైన న్యూస్ అనేదే చెప్పాలనేది నాకు ఆలోచన ఉంటుంది అన్నమాట. చూడండి పంటలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో, ఎంత కొత్త ప్రదేశాలు చూపిస్తున్నానో, ఎలా గోపురాలు ఉన్నాయో. నేను
ఇంత వివరంగా చూపిస్తున్నందుకైనా మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. నాకు కనీసం సబ్స్క్రైబ్ చేస్తే, లైక్ చేస్తే, షేర్ చేస్తే నాకు 4000 అవర్స్ అవుతాయి. అందుకనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఎప్పుడూ కూడా మంచి సమాచారం ఇస్తూనే ఉంటా. ఇప్పుడు పర్వతారోహణ ఆలయాన్ని చేరుకోవడానికి కొండ అడుగు భాగం నుంచి సుమారు 510 మెట్లు ఎక్కాలండి. ప్రయాణం వివరాలు కూడా మీకు చెప్తాను అన్నమాట. ఇప్పుడు విమానాశ్రయానికి నాసిక్ వెళ్ళారనుకోండి, విమానాశ్రయం నుంచి 60 కిలోమీటర్లు ఉందట. అదే రైల్వే స్టేషన్ నుంచి అయితే మాత్రం 70 కిలోమీటర్ల దూరంలో రోడ్డు మార్గం ఉందన్నమాట. ఇది మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి నాసిక్ మరియు వాణి అంటే ఏంటంటే వాణి మీదుగా, అంటే ఆ ఊరి పేరు వాణి అంటండి. వాణి మీదుగా ఆలయం వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. వాణి అనే ఊరు కూడా ఉందండి, అది నా పేరు, నవ్వుకున్నా నేను. ఇంకా విషయాలు ఏంటంటే భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలో నాసిక్ నుండి 60 కిలోమీటర్లు అంటే 37 మైళ్ళు దూరంలో ఉన్న వాణి గ్రామంలోని ఒక హిందూ పుణ్యక్షేత్రం అట. నాకేంటంటే వచ్చే దారిలో మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే వాణి అమ్మవారు అని చెప్పారు. కాదండి, వాణి అనేది ఒక ఊరు అన్నమాట. ఆ ఊర్లో ఈ అమ్మవారు అనేది ఉన్నారనమాట. మధ్యలో తెలుగు హోటల్కి పోయామన్నమాట. తెలుగు హోటల్కి పోయి ఆర్డర్ ఇచ్చాము, దోశ ఇడ్లీ అట్లా అని చెప్పేసి. మరీ అంత బాగోలేదు, మరీ అంత బాగోకుండా లేదు, ఒక మాదిరిగా ఉన్నాయి. ఇంకో దోశ తీసుకొచ్చి ప్లేట్లో పెట్టాడు. దోశ ఇడ్లీ తీసుకొచ్చిండు. ఇడ్లీ తింటేనే బాగుండేదేమో అనిపించింది. సాంబార్ బాగున్నాయి కానీ చట్నీ అంత బాగుండలేదు. మొత్తానికైతే ఏదో ఒకటి తినాలి కదా, అందుకని తిన్నాము. సరే, నేను మాట్లాడే బదులు అక్కడ వాళ్ళు మాట్లాడేయే వింటూ మీకు ఇంకా రియాలిటీగా ఉంటుంది. తర్వాత తింటున్నాం. అవును, ముందు టేస్ట్ కొంచెం పల్లీ చట్నీ పుల్లగా ఉంది. ఇదిగోండి హోటల్. ఇది హోటల్ పొజిషన్. బాగా వర్షం వస్తుంది. టిఫిన్ చేసి నాసిక్ దగ్గరలో వాణి టెంపుల్ అని ఉంటుందంటండి. ఆ టెంపుల్కి వెళ్తున్నాము, కానీ విపరీతమైన వర్షం వస్తుంది. వర్షంలోనే మేము ప్రయాణం చేస్తున్నాం. ఇటు సైడ్ కిటికీలోని చూస్తే ఎంత క్లారిటీ ఉందో చూడండి, ఇటు నుంచి చూస్తే ఎలా ఉందో చూడండి. పక్కన గుట్టలు ఉన్నాయి, ఆ గుట్టలకి సెలయేర్లు, వాటర్ ఫాల్స్ వస్తున్నాయి. పొలాలలో సోలార్ ప్లాంట్స్ పెట్టుకున్నారు ఎక్కడికక్కడికి మోటార్లు వేసుకోవడానికి కనుక. ట్రాఫిక్ ఇలా జామ్ అయిందనమాట వెళ్తుంటే టోటల్గా. వాటర్ ఫాల్స్ అందరు అట్టమే వస్తాం కాదే, సెలయేర్లే. ఏడు నుంచే మనకి భద్రాచలం వస్తుంది. ఓ పిచ్చి అజిత, పిచ్చి అజిత. ఇక మళ్ళీ మన స్టోరీ తెలుసుకుందాము నెక్స్ట్. నేను ఇందాకలు చెప్పా కదా, అది ట్రైన్ టైప్లో ఉంటుందని చెప్పేసి. అదేంటంటే దాంట్లో 6 కోచ్లు ఉంటాయన్నమాట. ఒక్కొక్క కోచ్లో 10 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు. ఈ ట్రాలీ ఆలయానికి చేరుకోవడానికి 3 నిమిషాలు పైకి పడుతుంది.
ట్రాలీ పైన ఉన్న స్టేషన్ నుండి ఆలయానికి వెళ్ళటానికి ప్రయాణికులు 20 నుండి 25 మెట్లు ఎక్కాల. అంటే ఫస్ట్ ఆ పైకి తీసుకుపోతుంది అనమాట. పైకి తీసుకుపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో నుంచి దిగి మనం పైకి ఎక్కడానికి 20 నుంచి 25 మెట్లు ఉంటాయి అన్నమాట. అప్పుడు మనం అమ్మవారి గుళ్ళోకి చేరుకోవచ్చు అనమాట. ఈ ట్రాలీ ఏంటంటే ప్రతిరోజు సుమారు ఒక 5,000 మంది ప్రయాణికులు తీసుకువెళ్తుందంట. భక్తులు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ఈ ప్రదేశాన్ని సందర్శిస్తూనే ఉంటారు. ఈ ఆలయం మహారాష్ట్రలోని 3.5 శక్తిపీఠాలలో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందిందంట. ఈ ఆలయం భారత ఉపఖండంలో ఉన్న 51 శక్తిపీఠాలలో ఒకటి మరియు శివుని భార్య అయిన సతీదేవి యొక్క అవయవంలో ఒకటైన ఆమె కుడి చెయ్యి ఇక్కడ పడిందని చెప్పబడే ప్రదేశం అన్నమాట. ఇది మహారాష్ట్రలోని 3.5 శక్తిపీఠాల్లో సగం శక్తిపీఠం అన్నమాట. ఇక ఈ స్టోరీ ఎలా ఉంటే ఇంకో స్టోరీ ఏంటంటే పురాణ గాథ. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఈ పర్వతాలను సందర్శించి అమ్మవారిని పూజించారంట. రావణాసురుని వధించడానికి ముందు శ్రీరాముడు ఇక్కడికి వచ్చి శక్తిని ప్రసాదించమని దేవిని ప్రార్థించినట్టు పురాణాలు చెబుతున్నాయంట. మహిమ: ఈ ఆలయంలోని అమ్మవారి విగ్రహం స్వయంభూ అంటే తాటగా ఉద్భవించింది అని నమ్ముతారు. దాదాపు 10 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహం ఒకే రాతిపై చెక్కబడి ఉంటుంది. ఇది ఈ అమ్మవారికి 18 ఆయుధాలు ఉంటాయంట. మార్కండేయ మహర్షి ఈ పర్వత ప్రాంతంలో తపస్సు చేసి దుర్గా సప్తసతిని రచించారని కూడా చెప్తారనమాట. ఇక్కడే సప్తసతి అనేది మార్కండేయ మహర్షి రచించారట. అమ్మవారి టెంపుల్కి వర్షం వస్తూ ఉంది విపరీతంగా. రాళ్ళు ఊడిపడతాయేమోనని కలెక్టర్ పర్మిషన్ కూడా ఇవ్వలేదు. అయినా కూడా మేము కొంచెం ధైర్యం చేసి వెళ్తున్నాము. నీళ్లు కారుతూ ఉన్నాయి, రాళ్ళు కింద పడతా ఉన్నాయి. మరి మొత్తానికైతే ఇంత దూరం వచ్చాం కదా, చూద్దాం అన్న ఉద్దేశంతో ఒక రకంగా సాహసం అన్నట్లే రిస్క్ తీసుకొని వెళ్తున్నాం అందరం ధైర్యం చేసి. కలెక్టర్ అయితే మాత్రం పోనివ్వడానికి ఒప్పుకోలేదు. కొంతమంది భయపడి ఆగిపోయారు. మేమైతే వెళ్తున్నాం. చాలా పెద్ద పెద్ద గుట్టలు అన్నమాట ఇవి. హైట్లో ఉన్నది. ఎక్కడ చూసినా గుట్టల మీద నుంచి నీళ్లు సెలయేరులాగా కారుతూనే ఉన్నాయి. పక్కన ఇగో ఇలా మెస్ చేశారు స్టాండర్డ్గా. టోటల్గా అయితే మాత్రం చూడాలి. మరి ఇంత దూరం వచ్చాం కదా, 170 కిలోమీటర్లో ఉందట. దానివల్ల రిస్క్ చేస్తున్నాం. వర్షం అయితే ఆగకుండా వస్తూనే ఉంది. ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు మాత్రం వర్షం లేదు, ఎండ ఉంది కదా అని వచ్చాం. కానీ ఇలా వెనక్కి పోలేక ముందుకి రాలేక అన్నట్లు సాహసం అయితే చేస్తున్నాం. టోటల్గా బాగా చీకటిగా ఉంది. రోడ్డు కూడా సరిగా కనపడట్లేదు. లైట్లు వేసుకొని వస్తున్నాం. వర్షము మొత్తం కమ్ముకొని ఉందన్నమాట. రోడ్డు గాడి కొంచెం హార్డ్గానే ఉంది. మొత్తం చేంజ్ అయింది. చీకటి టోటల్గా అసలు కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి. ఒకసారి కేరళ వెళ్ళినప్పుడు కూడా ఇలానే ఘాట్ రోడ్లలో తీసుకుపోతుంటే భయంగా ప్రాణాల చేతిలో పెట్టుకొని వెళ్ళినాం అనమాట. ఏందో భయంగా చెట్లల్లో అడవుల్లో వెళ్తూనే ఉన్నాం.
అందుకే చెప్తారు కలెక్టర్స్ రిస్క్ తీసుకోవద్దు అని చెప్పేసి. అయినా కూడా కొంతమంది ఇలానే వస్తూ ఉన్నారు. తర్వాత చూడండి దగ్గరకు వచ్చిందాక వెహికల్ కూడా కనపడట్లేదు. ప్రమాదిగో చూసారా వాటర్ ఎట్లా వస్తున్నాయో. ఎంత పెద్ద గుట్ట మీద నుంచేనండి వస్తుంది వరద. సవేరు వచ్చినట్టు కొంచెం వెనక్కి ఆలోచించుకుంటే భయం అవుతానే ఉంటుంది. అయినా కూడా మరి ఏం చేయలేము, ఇరక్కపోయినట్లు అవుతుంది. మరి ఎక్కడ చూసినా నీళ్ళేనండి. గుట్టల మీద నుంచి కారి ఊడి పడుతున్నాయి రాళ్ళు. ఇది ఒక సాహసం అనే అనుకోవాలి. వెనక్కి పోలేము, ముందుకి పోలేము. నిన్న వద్దాం అనుకున్నాం. నిన్న అగండి చూడండి ఎట్లా వాటర్, ఎటు చూసినా వాటరే. నిన్న వద్దాం అనుకున్నాం, నిన్న వర్షం వస్తుంది కదా అని అనుకున్నాం. ఈరోజు వర్షం రావట్లేదని బయలుదేరినా కూడా పొజిషన్ ఇది. చూడండి ఎట్లా అసలు మొత్తం కాలువలు కట్టినట్లు వస్తున్నాయి అన్నమాట వర్షంలో. చూడండి చాలా ఏర్లు. ఇవన్నీ గుట్టల మీద నుంచి వచ్చే వాటరే టోటల్గా. జాగ్రత్తగా పోతుంది. అంతా పైన గుట్టలు, అడవి, చెట్లు, బాగా డీప్గా ఉంది అడవి కూడా. ప్రయాణాలు చాలా రిస్క్తో కూడుకున్నవి. కేర్ఫుల్గా ఉండాలి. వడ్డీ సెల్లాగట్లేదు. ఒక వర్షం వస్తుంది, చీకట్లాగా ఉంటుంది, కారు వెళ్తుంది. చూసుకోమని చెప్పు. అది ఏసీ ఆన్ చేస్తే క్లీన్ అవుతుంది కదా, వాటర్ క్లీన్ అవుతుందిగా. అసలు దారి కూడా కనపడట్లేదు. మరి అమ్మవారిని చూడాలంటే తప్పదు అసలు. కానీ మనం ఆగాల్సింది పాపం చెప్పినట్లు కదా కదా అన్నయ్య. ఆగితే పోయేదేమో మనం కదా. చీకటిగా ఉంది అసలు కష్టంగా. మరి అతనేమో అవి తుడుచుకోవాలా. అమ్మయ్య టోటల్గా అయితే చేరుకున్నాము. కౌంటర్ దగ్గర చేరుకున్నాము, పైకి వచ్చాము. టికెట్స్ దగ్గర ఇంతమందే ఉన్నారు, పెద్దగా ఎవరూ లేరు. కొంచెం ధైర్యం చేసి వచ్చేటోళ్ళు వచ్చారనమాట. ఇప్పుడు రోప్ వేకి టికెట్ తీసుకుంటున్నాం అనమాట. నడిచిపోతే 4.5 కిలోమీటర్లు అంట. అసలు నడిచిపోయే పరిస్థితి అసలు లేదు. నడవలేనికి చైర్స్ అనమాట. పాపం చూడండి ఆమె జారి కింద పడింది. ఇవన్నీ లోపల షాపులు. ఇక్కడ ఇంగ్లాండ్ వర్షానికి తడవకుండా అందరు గొంగళ్ళు కన్నారు. అది లతాను అన్నయ్య, అమరయ్య అన్నయ్య. అందరూ 100 రూపాయలంట. ఇంకా తప్పలేదు, అందరూ కొనుక్కోవడం ఇది జరిగిందనమాట. వర్షం వస్తుంది. మా వాళ్ళు చూడండి గొడుగులు వేసుకొని ఒక్కొక్కళ్ళు రంగురంగుల కలర్ఫుల్గా కనపడుతున్నారు. అగో శ్రీనన్నయ్యను పిచ్చమ్మ అనమాట. ఇంకో రజనీ ఏమో సిమెంట్ కలర్ వేసుకుంది, వీడియో తీస్తుంది. నాకు అందరికన్నా తందే బాగా నచ్చింది అనమాట. ఇంక అందరూ సీతాకోచలకలు దిగినట్టు తిరుగుతూ ఉన్నారు, కలర్లు గొడుగులు వేసుకొని. రోప్ వేకి వెళ్ళడానికి దారి అనమాట ఇది. వెళ్ళే దారి ఎంట్రీ పైకి. వాణి మాత గుడి అనేది ఇలా పైకి వెళ్ళి ఇట్లా రెడీగా నిలబడాలి. 120 రూపీస్ ఒక్కొక్క టికెట్. రోప్ వే మీద వెళ్తే చూడండి ఎంత వర్షం ఉన్నా కూడా ఇంట్రెస్ట్తోని. అగో అది పైకి వెళ్తుంది, అగో చూసావా, అగో అదిగో అట్లా ట్రైన్. అగో అలా సింగిల్ అనుకున్నాడు. ఎలాగైతే అనుకున్నారు. ఇంకా ఇలా వెళ్తుందండి. ఓకే, ఇప్పుడు ఇటేపు వెళ్తున్నాం మేము. మాకు కూడా రెడీగా మనోళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక దాంట్లోనే వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. టోటల్గా
ఇప్పుడు మళ్ళీ ఒక వెహికల్ వస్తుంది. చూసారా ఎలా ఉందో రోప్ వే అంటే ఇట్లా హైట్లోనమాట. ఇది మనం 4 కిలో నడవటం అయితే 4.5 కిలోమీటర్లు ఉంటుందట. మా వాళ్ళంతా పైకి పోయి ఆడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అది పైకి పోయింది, మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ వాళ్ళని ఎక్కించుకుంటుంది. ఈ లోపల మాకు ఒక ఐడియా వచ్చింది. అంటే శ్రీనుకి కొంచెం రోప్ వే మీద అయితే వామిటింగ్స్ అవుతాయి అని చెప్పేసి నేను రానులే అని అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇది రోప్ వే కాదు, ట్రైన్ లాగా ఉంది, ఏం కాదని చెప్పేసి పాపం మళ్ళీ శ్రీను కూడా మళ్ళీ పోయి పిలిస్తే శ్రీను వచ్చి ఓకే అని చెప్పేసి శ్రీను కూడా వచ్చాడనమాట. అదేనండి, దేవుడు దర్శనం కావాలని ఉంటే ఏ రకంగా అయినా అమ్మవారి దర్శనం చేయించుకుంటుంది అన్నట్లు భక్తులు పిలుచుకుంటుంది అనేది నిదర్శనం అనమాట. నేను రావటం అలానే శ్రీని రావడం కూడా అలానే జరిగింది. దేవుడిని చూడాలనే అదృష్టం మాకుంది, అందుకనే మేము మళ్ళీ ఇలా వచ్చి చూడటం జరిగింది అనమాట. వెళ్ళడానికి రోప్ వే ట్రైన్ అనమాట. ఆ గల డోర్లు తెరుచుకుంటాయి, లోపల ఉన్నోళ్ళు అలా బయటకు వస్తున్నారనమాట. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు పోయి అలా కూర్చుంటారు. టోటల్గా జనాలందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇగోండి మొత్తం ఇది కింద. ఓకే, ఇంకో దాని ట్రైన్ చూసారా, రోప్ వెళ్ళటానికి పైకి వెహికల్ లేకముందు ఖాళీగా ఉన్నది అలా ఉంటుంది అన్నమాట. ఇది అసలు టెంపుల్ అనమాట అమ్మవారిది. అమ్మవారు ఆడ బొమ్మలో కనపడుతుంది కదా, ఆ అమ్మవారిని మేము ఇప్పుడు చూడటానికి వెళ్ళాలి. అమ్మవారి గుడి ఆ నమూనాలో ఉంటుంది చూడండి. బాగుంటుంది, మార్కెట్ ప్లేస్ బాగా పెట్టారు, టోటల్గా బాగుంటుంది. వీళ్ళంతా రెడ్ కోట్లు వేసుకున్న వాళ్ళు, వీళ్ళంతా వర్షం తడుస్తుందని కొనుక్కొని వేసుకున్నారు. అదిగోండి ఇప్పుడు పైనుంచి కిందకు వస్తూ ఉంది చూడండి, రోప్ వే నుంచి ఒక ట్రైన్. ఇంకా నేను అడ్డం కూడా చూపిస్తున్నా, చాలా స్లోగా దిగుతుంది అనమాట. ఎట్లుందంటే క్రాస్గా ఉందన్నమాట. వెయిట్ ఓకే, ఎక్కను. ఇవ్వండి అలా కూర్చుంటారు పైకి వెళ్ళేటప్పుడు. ఇక ఇట్లా మొత్తం ఏం లేదండి, ఏం లేదు, సేమ్ రైలు పెట్టెలో ఎలా కూర్చుంటారో అలానే కూర్చుంటారు. ట్రైన్ ఉండటం కూడా క్రాస్గా ఉంటుంది, నిలువుగా క్రాస్గా ఉంటుంది అనమాట. ఇంకా అలా పైకి వెళ్ళిపోతూ ఉంటారు. మామూలుగా ఇదివరకు రోప్ వేసి ఏంటంటే ఒక థ్రెడ్ ఉండి ఆ థ్రెడ్కి ఒక పెట్టెలాగా వచ్చి హ్యాంగింగ్ అవుతుంది, అది జరుపుకుంటూ చైన్ మీద వెళ్ళిపోతుంది. ఇదేమో ట్రైన్ టైప్లో ఇచ్చాడనమాట. అది డిఫరెన్స్ రోప్ వేకి. ఇది అసలు భయపడాల్సిన పని కూడా ఏమీ లేదు. ఇంకా రోప్ వే అయితే కింద చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి, అది ఇది అనేది ఉంటుంది. ఇప్పుడు అది కూడా ఏం లేదు. ఇంకా అందరూ రోప్ వేలో కూర్చున్నారు, మొత్తం కూడా టోటల్గా కూర్చున్నారు. ఇప్పుడు మేము పైకి వెళ్తాం అనమాట. ఇది నా సీటు, ఖాళీ సీటు, మొత్తం 10 మంది అనమాట. అందరూ హాయ్ చెప్పండి ఒకసారి పైకి వెళ్ళేటప్పుడు. అందరూ అమరయ్య గారు ఒకసారి హాయ్ చెప్పండి. మీ గోల వదిలేయండి, చూడండి ఇగో అందరూ ఒక్కసారి హాయ్ చెప్పండి. హ్యాపీ పైకి వేసుకోండి. మా వాళ్ళు మస్తు హుషారున్నారు. ఇప్పుడు మూవ్ అవుతుంది.
కిలోమీటర్లు ఉందంట. ఇలా ఉందండి లోపల చైర్స్ తోని. హోటల్లో కనుక రూమ్స్ ఉన్నట్లుంది. ఇలా ఎక్కి పైకి వెళ్ళాలి టోటల్గా. మరి వచ్చేటప్పుడు తీసుకొస్తారో మళ్ళీ స్టెప్స్తో వెళ్ళాలనేది నెక్స్ట్ చూపిస్తాం మీకు. ఇలా సీట్స్ మేము ఇప్పుడు దీంట్లోనే కూర్చున్నాం. ఇలా అటు 5 ఇటు 5. రోప్వే ప్రయాణం వాణిమాత టెంపుల్. ఈ మిషన్ తమ్ము చెప్తున్నాడు అతని డ్రైవరు. ఓకే ఇగండి దాని మిషను తమ్ము చెప్పాడు. ఓకే అండి, టోటల్ ఇది స్టీమింగ్ పైకి కిందకి దింపుతుంది అనమాట వే టు టెంపుల్కి. ఇక్కడ నుంచి ఒక 25 మెట్లు పైకి అమ్మవారి కాడికి ఎక్కడానికి ఉంటుంది అన్నమాట. వినాయకుడు మనం పైకి వెళ్తుంటే అక్కడ వినాయకుడు కనపడతాడు. అసలు ఏమీ కనపడట్లేదు చూడండి పైనుంచి లోయ. ఎంత రిస్క్ తీసుకొని వచ్చాము నేను. రండి అని కనపడుతుందా? అంత ఎత్తులోకి వచ్చాము మేము. ఇంకో క్యూ చూడండి, ఇంత వర్షంలో కూడా కలెక్టర్ వద్దు అంటే. ఇగోండి అది అమ్మవారు, చూసారా ఎంత అందంగా ఉన్నారో. ఇగోండి ఈ అమ్మవారికి కోసమే మేము ఇంత దూరం వచ్చాము. ఓకే ఎంత అందంగా ఉన్నారో. వావ్, ఎంత అసలు ఏమి కనరాట్లేదండి. చాలా లోయల్లో ఉన్నా నేనైతే. ఇటు అనమాట ఏమి కనపట్లేదు. ఇదిగోండి ఇక్కడ గుడి చూడండి ఎంత పెద్ద పెద్ద స్తంభాలతోని ఇక్కడ గుడి కట్టించారో. ఈ గుడి చూడండి అసలు స్ట్రక్చరు చాలా స్టాండర్డ్గా ఉంది. తీసుకుని ఇంకోండి మనకేమి కనపడట్లేదు, భూమి అనేది కనపడట్లేదు, ఆకాశమే కానొస్తుంది. ఏరోప్లేన్లో పోతే కనుక ఆకాశం ఎట్లుందో సేమ్ అదే పొజిషన్లో ఉన్నాం. మేఘాల మధ్యలో ఉన్నాం. ఇదిగోండి అమ్మవారి టెంపుల్ అసలు మామూలుగా లేదు, ఆసాం ఉందన్నమాట గుడి. మేఘాలలో ఉంటుందంటే ఏంటో అనుకున్నాం కానీ ఎంత ఇది ఉంటుందని. అది చూడండి ఎలా కోతి ఆ వీల్ మీద కూర్చొని కథలు పడుతుందో. అసలు ఏంటంటే మంచిగా చిల్ అవుతున్నాయి ఇక్కడ. మంకీస్ చిల్ అవుతా ఉన్నాయి. చూడండి ఉయ్యాలు ఊగుతున్నట్టు ఊగుతుంది అనమాట కోతులు. గుడి గంటలు చాలా పెద్ద ఎత్తున చాలా స్టాండర్డ్ కట్టారు. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాయి అవి. చక్కగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి అమ్మవారి ముందు, గుడి ముందు. అగో చూడండి, చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాయో. అగో పూలు పోస్తున్నాయి. మాకు భయం అవుతుంది ఎప్పుడు మీద పడుతుంది. పైనేమో నెత్తి మీద కోతులు, ముందు కోతులు, వెనక కోతులు, కింద మనుషులు. దగ్గరకు వచ్చింది. అయ్యో ఎంత బాగుందోనండి. ఆయన నోరేలా పెట్టబోతు పైకి. ఏమన్నా అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టారు అర్థమైందో చెప్పండి.
మీరు ఇక్కడి నుంచి మాత్రం వీడియోని ఇంత కూడా స్కిప్ చేయకుండా చాలా బాగా అంటే ఇప్పటిదాకా చూసిందంతా ఒక ఎత్తు, ఇప్పుడు చూసేదంతా ఒక ఎత్తు. అమ్మవారిని చాలా స్లో మోషన్లో పెట్టుకొని నెమ్మదిగా అమ్మవారిని తదేకంగా దీక్షగా కనుల పండగగా చూడండి. అసలు ఎంత బాగుందో అంటే అమ్మవారు చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది అనమాట. అంత అందంగా అంత బాగుందన్నమాట. మినిమం 10 అడుగులు ఉందంటండి అమ్మవారు. ఇక్కడ మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా ఎక్కువ టైం 1-10 సార్లు చూడండి. రజనీ అది మీరు చెప్తున్నారు ఆల్రెడీ రికార్డ్ అయ్యి ఉంటుంది. రోప్ వేని ఎక్కలేనని చెప్పారు. ఆయన్ని ఇంప్రెస్ చేసి తీసుకొచ్చిన పైన చూసుకోవాలి ముందు. పైకి లేకపోతే మరి నోరే ఉంది. ఎంత హైట్లో ఎంత స్టాండర్డ్ కట్టారో అసలు. ఒక్కొక్క పిల్లరు ఇంత మొబ్బుల్లో మామూలుగా కట్టలేదండి, చాలా పెద్ద ఎత్తున కట్టారు. కలర్లు కానీ కూడా వేయలేదు. కోతి ఓ పక్క రియల్ కుక్క. ఆ కుక్క చూడు బొమ్మలాగానే ఉంది. ఇప్పటిదాకా కోతులు దీని మీద ఉన్నాయి, కుక్క వచ్చేలోకి వెళ్ళిపోయినాయి అన్నమాట. ఒక పక్క కుక్క, ఒక పక్క సింహం, 2 పక్కల అమ్మవారి గుడి ముందే ఇవన్నీ. ఇటు ఒక సైడు, ఇటు ఒక సైడు, అటు 3 పక్కల చేశారన్నమాట. కోతులు ఇప్పటిదాకా కొన్ని కుక్క వచ్చేలోకి వెళ్ళిపోయినాయి కదా. ఈ వీడియో కూడా అస్సలు మిస్ అవ్వద్దండి. అసలు ఇంతకన్నా దగ్గరగా చూపించలేనమాట. దర్వాజా దగ్గరకు వచ్చి చాలా డీప్గా తీశానండి. వాళ్ళు వద్దు అని చెప్తున్నారు, కానీ నేను చూడలేని వాళ్ళు బోలెడు మంది ఉంటారు, వాళ్ళ కోసం తీసా అనమాట. అలా చూసే అదృష్టం అన్నా మనం ఇవ్వాలి కదా. మొత్తం తొలిసి రాయిని కట్టారండి. అసలు మొత్తం రాయే. చాలా చిన్న గుడి అనుకుంటున్నారేమో, కాదు చాలా పెద్ద గుడి. ఒక్కొక్క పిల్లర్ చూసారా ఎంత పెద్దగా ఉందో, అసలు మామూలుగా లేదు. ఆసామండి గుడి మాత్రం టోటల్గా. అంతకుముందు వర్షం రాకముందు వీళ్ళందరూ పైకి వచ్చారట. మేము వర్షంలో కొంచెం రిస్క్ తీసుకొని పైకి వచ్చామన్నమాట. క్యూలో నిలబడ్డారు అంతా జనం. చాలా నాకు కొంతవరకే నేను కవర్ చేయగలుగుతున్నా గుడిని. అలా నామాలు పెట్టారనమాట. అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పెట్టారు. గుళ్ళో నుంచి బయటకు వస్తూ ఒక్కొక్కళ్ళం కిందకు దిగుతూ ఉన్నాం అనమాట. దిగి మళ్ళీ ఇందాకలు మనం ఎక్కాం కదా, ఆ రోప్ ఏది ఉంది కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్తే మళ్ళీ అది మనల్ని తీసుకొని కిందకు దింపుకు వస్తుంది. ఇంకో మేము అక్కడికి వచ్చేసాము, లైన్లో నిలబడ్డాం, వచ్చి కూర్చున్నాం అనమాట. ఎలా దిగుతుందో కూడా మీరు చూడండి. నుంచి పైనుంచి కిందకు దిగుతూ ఉంది. కరెక్ట్గా 2 నిమిషాలు కూడా పట్టదు. 5 నిమిషాలు పట్టిద్ది అన్నయ్య దిగటానికి. 5 నిమిషాలు పట్టిద్ది. ఫస్ట్ భయపడ్డాం, కానీ చాలా సింపుల్గా దిగుతుంది. వాతావరణం మంచిగుంటే 2.5 గంటలు అట పైకి నడవడానికి. రోప్వే మీద అయితే 5 మినిట్స్, 120 రూపీస్ టికెట్. అందరూ దిగుతున్నట్టు కూడా అనిపించట్లేదు, అంత సింపుల్గా దిగుతుంది అనమాట. కిందకు వచ్చేసింది.
కిందకు వచ్చేసింది. వీళ్ళ కోసం మనం చూసే బదులు ఆ షాపుల కాడ ఉండి అయ్యో చూద్దాం. ఓ వాళ్ళు ఇప్పుడే ఆడొస్తారు, మళ్ళీ ఇది మళ్ళీ మూవ్ అయిందాక జనం నిండిందాక వీడు కదలడు. పోయినా కానీ అన్నయ్య జనం దిగొచ్చాము కిందకి మొత్తం హైట్ నుంచి. ఆ చేతిలో ఆయుధాలు అవన్నీ కూడా సేమ్ అలానే ఉంటాయండి అమ్మవారికి డీటెయిల్డ్గా. ఇక్కడ ఫోటోలో చూస్తారని చెప్పేసి నేను ఇంత డీటెయిల్గా మీకు వీడియో తీస్తున్నా.